ప్రతి ఒక్క విషయం సీరియస్గా తీసుకోండి, జాగ్రత్త వహించండి. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఒక కార్పొరేట్, ఒక ఐటీ డిపార్ట్మెంట్లో, ఒక కార్పొరేట్లో ఒక 75 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. వాళ్ళు ఖచ్చితంగా టయానికి రావాలి. 10 అంటే 10కి రావాలి. 10 తర్వాత వస్తే గన వాళ్ళ నేము, వాళ్ళ సీరియల్ నెంబరు, వాళ్ళ డిసిగ్నేషను రాసి కింద రీజన్ రాయాలి. ఒక అతను లేటుగా వచ్చాడు, 10:15కి వచ్చాడు. వచ్చి ఆయన త్వరగా పేరు అవన్నీ రాసి రీజన్, మా వైఫ్ ప్రెగ్నెంట్ 8th మంత్, ఆమెకు ఇంట్లో నేను అన్ని పనులు చేసుకొని ఆమెకు అన్నీ సర్దిపెట్టి అన్ని ఇంట్లో ఏమైనా వంట గింట అవి కార్యక్రమాలు కూడా చూసుకొని రావడం వల్ల లేట్ అయింది అని చెప్పి రాశాడు. సెకండ్ పర్సన్ వచ్చాడు, 10:20 అయింది టైం, హరిగా టకటక పేరు అవన్నీ రాసి ఈ సోది ఎంత ఎందుకని చెప్పేసి సేమ్ అబో అని రాశారు. అట్లా 12 మంది లేటుగా వచ్చి 12 మంది కూడా సేమ్ అబో రాశారు. అది నిర్లక్ష్యం, అది చూసుకోకపోవడం, తొందరతనం. ఎట్లా సేమ్ అబో అవుతుంది? 12 మందికి ప్రెగ్నెన్సీ ఉంటారు వైఫ్ కదా. దీంట్లో ఒక చిన్న ట్విస్ట్ ఉంది. ఈ 12 మందిలో 4 లేడీ ఎంప్లాయీస్. అట్లా ఆ విధంగా తప్పు అనేది జాగ్రత్త వహించకపోవడం వల్ల జరుగుతుంది. మీకు ఒక క్వశ్చన్ వస్తుంది ఎగ్జామ్, ఆ క్వశ్చన్ బాగా చదివి అర్థం చేసుకొని దానికి ఏ ఆన్సర్ అయితే కరెక్ట్ ఉంటుంది అని రాయాలి. ఏదో ఊరికి టూకీగా ఏదో ఉంది అని ఏదో ఆన్సర్ రాస్తే ఏమవుతుంది? ఫెయిల్ అవుతాం.